సార్, మీరు ఇందాక పవన్ కళ్యాణ్ విషయమై ఏదైతే కాపు సామాజిక వర్గముని విచ్ఛిన్నం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడనే చర్చ జరుగుతుందో, నేను కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారిని అడిగాను సార్. ఏమయ్యా, 2029లో మీరంతా పవన్ కళ్యాణ్ వదిలేసి వైసీపీకో లేకపోతే ఇంకో పార్టీకో దేనికైనా మద్దతు ఇస్తారా అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే వాళ్ళు అన్నమాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ వల్ల మాకు ధైర్యం వచ్చింది, పవన్ కళ్యాణ్ మాకు ఒక నాయకుడు, మాకే కాదు నాయకుడు, తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక నాయకుడుగా ఉన్నారు. మేము ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మమ్మల్ని పట్టించుకోవలేదనో, ఏదైనా ఒక అంశం మీద మేము పవన్ కళ్యాణ్ తిట్టుకోవచ్చు, 4 మాటలు అనొచ్చు, కానీ చివరిగా మేమంతా చేసేది పవన్ కళ్యాణ్ అనేసి ఒక క్లారిటీ ఇచ్చారు సార్. అంటే వాళ్ళు ఏంటంటే, ఈ గ్యాప్ లో ఏదైనా మాకు మనసు నొప్పించినా, పవన్ కళ్యాణ్ మమ్మల్ని పట్టించుకోలేదనో ఇంకొకటి కారణాలతో మేము ఏదైనా తిట్టచ్చు, 4 మాటలు అనొచ్చు, పవన్ కళ్యాణ్ తిడతాము, 4 మాటలు అంటాం, కానీ చివరిగా మాత్రము మేము పవన్ కళ్యాణ్ అభిమానిస్తాం, పవన్ కళ్యాణ్ వీడిపోము అనేసి కొంతమంది కాపులు చెప్పారు సార్. దీంట్లో వాస్తవం, దీన్ని నమ్మొచ్చా మనం? లలిత్ గారు, కేవలం కాపులే కాదండి, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కాపులకు మాత్రమే నాయకుడని అనుకుంటున్నది పొరపాటు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కమ్మ కులస్తులైనప్పటికీ ఆయన బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ దేవుడయ్యాడు. అదే పునాది పైన ఈరోజు తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తోంది. అటువంటి గట్టి పునాది ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అవసరం. కాపులు కూడా మా నాయకుడు అనకండి, మన నాయకుడు అనండి పవన్ కళ్యాణ్. కాపులు కూడా బీసీలను, ఎస్సీలను, మైనార్టీలను కలుపుకొని వెళ్ళాలి మన నాయకుడి కోసం, మన నాయకుడి భవిష్యత్తు కోసం. ఎప్పుడైతే మా అనే పదాన్ని తీసి మన అనే పదాన్ని మీరు ఉచ్చరిస్తారో ఆ రోజు సమాజంలో మార్పులు వస్తాయి.